ఈ స్టోరీ తెలుసుకుంటే నీలోని అహంకారం ఒక్కసారిగా రాలి కుప్పలా పడిపోతుంది. ఒకసారి బ్రహ్మానందం తనికెళ్ల భరణి గారు షూటింగ్ పని మీద చిన్న ఊరికి వెళ్లారు. షూటింగ్ టైంలో కాస్త గ్యాప్ దొరకడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మానందం తనికెళ్ల భరణి గారిని చూడగానే పూజారి నవ్వుతూ వస్తూ పలకరిస్తాడేమో అనుకున్నారు. కానీ పూజారి వీళ్ళిద్దరిని చూసి తన పూజలో తాను నిమగ్నమైపోయాడు. పోనీ పూజ అయిపోయిన తర్వాత వచ్చైనా పలకరిస్తాడేమో అనుకుంటే అది లేదు. వీళ్ళిద్దరే పూజారి దగ్గరికి వెళ్లి స్వామి అభిషేకం చేయండి అని అడిగారు. అప్పుడు పూజారి రావడం, అభిషేకం చేయడం, ప్రదక్షిణ చేయడం అన్నీ అయిపోయాయి. అప్పుడు వాళ్ళిద్దరూ స్వామి దక్షిణ తీసుకోండి అని తలా 1000 రూపాయలు బయటకు తీశారు. అప్పుడు పూజారి హుండీలో వేయండి అని సైగ చేశారు. అప్పుడే షూటింగ్ యూనిట్ వాళ్ళు ఇద్దరికి టిఫిన్ తీసుకువచ్చి ఇచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరూ అక్కడే గుడి ఆవరణంలో టిఫిన్ చేయడానికి వెళుతూ పూజారిని కూడా ఆహ్వానించారు. అప్పుడు పూజారి, స్వామి నేను ఇందాకే తినేశాను, మీరే తినేయండి అని సింపుల్గా తిరస్కరించారు. అప్పుడు వాళ్ళు, స్వామి కనీసం కాఫీ అయినా తాగండి అని అన్నారు. అప్పుడు పూజారి, నేను ఇప్పుడు మంచినీళ్లు కూడా తాగను అని అన్నారు. అప్పుడు వాళ్ళు, స్వామి మమ్మల్ని గుర్తుపట్టారా, మా పేర్లు తెలుసా అని అడిగారు. అప్పుడు పూజారి వారి పేర్లతో సహా చెప్పారు. అప్పుడు బ్రహ్మానందం భరణి గారు ఆశ్చర్యంతో, స్వామి ఇందాక దక్షిణ ఇస్తే తీసుకోలేదు, టిఫిన్ కూడా వద్దన్నారు, కనీసం కాఫీ కూడా తాగలేదు, కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగారు. అప్పుడు పూజారి, స్వామి నాకు 1 ఎకరం పొలం ఉంది, 1 ఆవు ఉంది, నాకు తోడుగా ఈ శివుడే ఉన్నాడు, ఇక నా జీవితానికి ఇంకా ఏం కావాలి, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి పూజారి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బ్రహ్మానందం భరణి గారు ఆశ్చర్యంతో, ఏంటి ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, ఒకరి మీద ఆశపడకుండా ఒకరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత సంతోషంగా ఉండొచ్చా అని అతనిని చూడగానే మాలోని అహంకారం ఒక్కసారిగా రాలి కుప్పలా పడిపోయింది అని వర్ణించారు. అవును, ఇది 100% నిజం. ఎవరి నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండి ఎవరి మీద ఆధారపడకుండా ఉంటే జీవితంలో తృప్తి, ప్రశాంతత కూడా ఉంటుంది. ఇదే సంఘటనను భరణి గారు ఒక పాట రూపంలో కూడా చిత్రీకరించారు. మా చెడ్డ మంచోడు దేవుడు, మా చెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడుగుతే ఆడోటి ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు, ఏదీ అడగకపోతే అన్నీ ఇస్తాడు, మా చెడ్డ మంచోడు దేవుడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు.